మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి చాలా ముఖ్యమైన పోషకం. దాని లోపం చాలా సమస్యలను కలిగిస్తుంది. అయితే భారతదేశంలో పురుషుల కంటే స్త్రీలు విటమిన్ డి లోపానికి ఎక్కువగా గురవుతుంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో సాధారణంగా విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపించడం ప్రారంభిస్తుంది. వీటిని పెంచుకోకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. నేచర్ జర్నల్లో ప్రచురించిన ఓ పరిశోధన ప్రకారం విటమిన్ డి లోపం మహిళల్లో గుండె వైఫల్యం, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, రక్తపోటును కూడా పెంచుతుంది. గర్భధారణ సమయంలో కాల్షియం, విటమిన్ డి లోపాన్ని ప్రీ ఎక్లాంప్సియా అని పిలుస్తారు. అయితే ఈ సమయంలో సంభవించే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. కాల్షియం లోపం తర్వాత ఆస్టియోపోరోసిస్ సమస్యకు దారితీస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా మహిళల్లో హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. అసలు విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది? ఎక్కువ సమయం వెలుతురు పడని ఇండ్లలో ఉండడం, అలాగే సూర్యరశ్మిలో ఉండకపోవడం వల్ల మహిళల్లో విటమిన్ డి లోపం పెరుగుతోంది. చాలామంది మహిళలు తమ శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను ధరిస్తారు. దీని కారణంగా సూర్యకిరణాలను గ్రహించడం సాధ్యం కాదు. దీంతో మహిళలు విటమిన్ డి లోపానికి కారణమవుతారు. తమ పిల్లలకు తల్లిపాలు ఇచ్చే తల్లులు కాల్షియం లోపంతో బాధపడుతుంటారు. శరీరంలో విటమిన్ డి శోషణాలు కాల్షియం చాలా ముఖ్యమైనవి. కాల్షియం లోపం కూడా విటమిన్ డి లోపానికి కారణమవుతుంది. విటమిన్ డి లోపం వల్ల మహిళలు తరచుగా అలసట, బలహీనతతో బాధపడుతుంటారు. విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. దీని కారణంగా మహిళలు తరచుగా అనారోగ్యంతో ఉంటారు. విటమిన్ డి లోపం కారణంగా మహిళల్లో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు కూడా బలహీనపడతాయి. దీని కారణంగా ఎముకలు, దంతాలు బలహీనపడతాయి. చేతులు, కాళ్ళు, కీళ్లలో నొప్పి గురించి తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. విటమిన్ డికి ఉత్తమమైన మెడిసిన్ సూర్యకిరణాలు. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యకాంతిలో అరగంట గడపండి. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. మీ ఆహారంలో ఎక్కువగా గుడ్లు, చేపలు, పాలు చేర్చండి. విటమిన్ డి స్థాయి ఎక్కువగా తగ్గినట్లయితే మీరు విటమిన్ డి ఔషధాన్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.